ఇలా మొత్తం సమాజం ఈవేళ చూడండి, చిన్న చేపలను పెద్ద చేపలు మింగేస్తున్నాయా లేదా? డీమార్ట్ పెట్టారమ్మా, ఎన్ని దుకాణాలు ఆగిపోయినాయి. నమశివాయ, వాడే పెద్ద చేప అంటే. కానీ మనం ఏం చేస్తాం, డీమార్ట్కి వెడితే అన్నీ దొరుకుతాయి. చావు కూడా అక్కడే దొరుకుతుంది, అప్పులు కూడా అక్కడే దొరుకుతాయి, ఈఎంఐలు కూడా అక్కడే దొరుకుతాయి. ఎందుకు ఎడుతున్నావు నువ్వు డీమార్ట్కి? కావాల్సింది ఏమిటి? చీపురు కట్టకి డీమార్ట్కి ఎడతావా? బుద్ధి ఉందా? మన ఇంటి ముందు నుంచే చీపుళ్ళు, ఆ చీపుడు వాడు చచ్చిపోవాలి అక్కడ. ఇక్కడ మార్చుకోండి అమ్మా, నమస్కారం పెట్టి కూర్చున్నా. పేదవాళ్ళ దగ్గర, చిల్లర వర్తకుల దగ్గర వస్తువులు కొనండి, పెద్ద దుకాణాలకి వెళ్ళకండి. ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. ఎవరికి నచ్చదు, నాకు తెలుసు, ఎవరికి నచ్చదు. డీమార్ట్కి వెళ్ళి నాశనం అయిపోతేనే బాగుంటుంది. మన ఇంటి ముందు నుంచి రోజు తిరుగుతున్నారండి. నీకు బిస్కెట్లు కావాలి, డీమార్ట్కి వెళ్ళి బిస్కెట్లు కొంటావా? ఏదో బిస్కెట్లు అమ్మడానికి సామాన్యుడు లేడని సైకిల్ వేసుకొచ్చాడు అతను. ఎన్ని రకాలు తెస్తాడు? ఇంత పెద్ద డబ్బా ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి, చౌకగా వస్తాయి. మనకు అసలు చౌక నచ్చదు. బిస్కెట్ అంటే 100 రూపాయలు ఉండాలి, ఎందుకంటే నాశనం అయిపోవాలి కదా. సగం తినాలి, సగం కుక్కకు పెట్టాలి, అప్పుడు అది కుక్క బిస్కెట్ అయింది. మనకి ప్రతిదీ ఖరీదు ఎక్కువ.